హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ లీడర్ కార్తీక్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ బాగున్నారా? సార్ ఇప్పుడు హెచ్సిఏ వివాదం అనేది ముదురుతోంది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ ఏంటంటే హెచ్సిఏ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు వెళ్లకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు అడ్డుకుంది, న్యాయ పోరాటం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లాక్కోవాలని చూస్తుంది అని అంటుంది. సో దీనికి ఏం చెప్తారు? గౌరవనీయులైనటువంటి కవిత గారికి భవిష్యత్ తెలియదేమో, పక్కనే మై హోమ్ విహాంక అని 50 ఎకరాల్లో ఉంది. మరి వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే వారి హయాంలో ఆ భూములు మై హోమ్ సంస్థకు పోయినాయో ఫస్ట్ అది చెప్పిన తర్వాత ఇట్లాంటి వ్యాఖ్యలు చేయాలి. కాబట్టి వాళ్ళ హయాంలో జరిగినటువంటి అవినీతి, వాళ్ళ హయాంలో అన్యాక్రాంతమైనటువంటి భూములకు తాలూకు ఈరోజు వచ్చి మేము కాపాడుతాము అని నీతులు మాట్లాడుతుంటే మళ్ళీ ఏమనంటే వారు బాధపడతారు, మళ్ళీ మహిళల పైన మాట్లాడతారు మీరని వారు ఫీల్ అవుతారు. కాబట్టి కవిత గారు ఈ విషయం అనేకన్నా ముందు చాలా నిజాయితీగా విఘ్నత గల రాజకీయ నాయకురాలుగా మా హయాములో 50 ఎకరాలు యూనివర్సిటీకి సంబంధించినటువంటి జాగాలో మై హోమ్ విహాంకకి మేము భూములు ఇచ్చినాము అని ఒప్పుకున్నాక మాట్లాడాలి. అయితే ఈరోజు ఈ భూములపైన వివాదంలో ఎక్కడ కూడా హెచ్యుకి సంబంధించినట్టు అడుగు కాదు, ఇంచు జాగలకు కూడా ప్రభుత్వం వెళ్ళట్లేదు. ప్రభుత్వము తన యాజమాన్యం పొందినటువంటి స్థలంలోనే ఉంది. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ స్థలం విద్యార్థులది అని వీళ్ళు వాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం వాదిస్తుంది? ఈ జాగా కాంగ్రెస్ పార్టీదని వాదిస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వానిది అని వాదిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదు. 4 కోట్ల ప్రజలందరూ కలిస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. మీరేం మాట్లాడుతున్నారు? జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి ఎక్కడెక్కడో వచ్చినటువంటి విద్యార్థులకు తాలూకు భూములు ఇవి అని మీరు మాట్లాడుతున్నారు. మేమేమంటున్నాము? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాలు పణంగా పెట్టి కొట్లాడి తెచ్చుకున్న ఉద్యమకారులకు తాలూకు, విద్యార్థులకు తాలూకు, పెన్ డౌన్ కార్యక్రమం చేసి తెలంగాణ తెచ్చుకున్నటువంటి ఉద్యోగస్తుల తాలూకు, ప్రజల తాలూకు భూములు అని మేము వాదిస్తున్నాం. ఏంది మేడం ఇది? మీ ప్రతి చోట కూడా రాజకీయమే చేస్తారా? మేమేమన్నా కాంగ్రెస్ పార్టీ భూములు అంటే మీరందరూ వచ్చి కొట్లాడితే బాగుంటుంది. 2 విద్యార్థుల మీద కేసులు పెట్టినారా అని అంటారు. వాళ్ళు అసలు విద్యార్థులే కాదు. ఇప్పుడు మనం దీనికి వాళ్ళు మాట్లాడేది ఏంటంటే మార్చి 31 వరకు వాళ్ళు విద్యార్థులే, వాళ్ళ మీద ఏప్రిల్ 30th వరకు విద్యార్థులే, 31st నాడు కేసు అయింది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తాము, మన లాస్ట్ వర్కింగ్ డే ఒకటి ఉంటుంది. దాని తర్వాత రోజు మనం ఏమైనా తప్పు చేసినాం అనుకోండి, మనల్ని ఇండివిజువల్గానే చూస్తారు, కానీ ఈ కంపెనీ ఎంప్లాయీగా రిప్రజెంట్ చేస్తారు ఎక్కడైనా. వారికి యూనివర్సిటీకి ఆ తేదీతో సంబంధాలు తెగిపోయినాయి. కాబట్టి వారు ఆ యూనివర్సిటీలో విద్యార్థులు కారు, వాళ్ళు అయిపోయింది, వాళ్ళు ఫార్మర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అని చెప్పాలి, కానీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అని చెప్పకూడదు. కాబట్టి ప్రజలకు మీ వేదికగా నేను ఒక్క విషయం క్లారిటీగా ఏం చెప్తున్నా అంటే, ఈ భూములపైన రిజిస్ట్రార్ తనకున్నటువంటి హక్కులను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వదులుకుంది. విద్యార్థులు చేసే యొక్క పోరాటం న్యాయమైంది, ధర్మమైందే. అయితే వీళ్ళు అడగాల్సిన ప్రశ్న ప్రభుత్వాన్ని కాదు, వాళ్ళ రిజిస్ట్రార్ దగ్గరికి పోయి ధర్నా చేయాలి. వాళ్ళు ప్రభుత్వం మీద కాదు కేసులు వేయాల్సింది, వాళ్ళు ప్రభుత్వాన్ని కాదు ప్రశ్నించాల్సింది. వాళ్ళు కేసులు వేయాల్సింది వాళ్ళ రిజిస్ట్రార్ మీద, వాళ్ళు ధర్నా చేయాల్సింది వాళ్ళ రిజిస్ట్రార్ మీద. ఎందుకంటే ఆ రోజు ఈ భూమిపైన నాకు ఎట్లాంటి హక్కు లేదు, నాకు అంటే యూనివర్సిటీకి ఎట్లాంటి హక్కు లేదని ఆయన సంతకం పెట్టిండు. ఇక్కడ వాళ్ళ ఇంట్లో పెట్టలే. ఎంఆర్ఓ గారు, అదనపు గిర్దావర్ షేర్లింగంపల్లి మండల్, డిప్టీ కలెక్టర్ వీళ్ళందరి సమక్షంలో యాజ్ ఏ యూనివర్సిటీ రిప్రజెంటేషన్గా రిజిస్ట్రార్ గారు సంతకం పెట్టారు. కాబట్టి ఆ సంతకమైనటువంటి భూములు అన్యాక్రాంతం అయిపోయింది, అంటే ప్రైవేటు వ్యక్తుల చేతులకు వెళ్ళిపోయింది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి భూమిని ప్రభుత్వము కొట్లాడి మళ్ళీ ప్రజల కోసం రిటర్న్ తీసుకొని వచ్చింది. ఒక వ్యక్తి చేతిలో ఉన్నటువంటి భూమిని 4 కోట్ల ప్రజల చేతుల్లో పెడుతుంది. మేమేమి ఇంటికి తీసుకుపోతలేం. వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు ఏమంటారు? మీరు అమ్ముకుంటున్నారు అంటున్నారు. మేము ఇంచు జాగను కూడా అమ్మడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అమ్మేస్తే ఈ రోజుతోని ఆ భూమి మీద మనకు హక్కులు వెళ్ళిపోతాయి. అయితే ఆ భూమిని రెవెన్యూ డిపార్ట్మెంట్లో నుంచి ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి, అంటే అధికార బదలాయింపు మాత్రమే చేస్తున్నాము. అంటే ఈ అనుమతి లేకుండా ఎవరైనా 400 ఎకరాలు ఏమైనా చేస్తే దాని యాక్షన్, దాని పూర్తి సర్వాధికారాలని
ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి ఇస్తున్నాం. అంటే పవర్ డీసెంట్రలైజ్ చేస్తున్నాం మేము ఇక్కడ. ఇంత చిన్న లాజిక్ని ఇంత మేధావులైన విద్యార్థులు ఎట్లా మిస్ అవుతున్నారో నాకు అర్థమవుతలేదు. కాబట్టి విద్యార్థులారా, మీరు చేసే ధర్నా ప్రభుత్వం మీద కాదు, మీరు ప్రభుత్వం మీద ధర్నా చేస్తున్నారంటే ప్రజలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు. కాబట్టి దయచేసి చిన్న లాజిక్, మీరు వెంటనే ఈ ధర్నా స్థలి ఏదైతుందో వెంటనే మీరు పెట్టిన దగ్గరికి వెళ్ళి మార్చి మీ రిజిస్టర్ హెడ్ ఆఫీస్ ముందర పెట్టి ఆయనను సమాధానం చెప్పమనండి, ఆయన మీద కొట్లాడండి. కానీ ప్రజలకు సంబంధించిన ఆస్తులపైన ఏ సంస్థ కానీ ఏ వ్యక్తులకు కానీ హక్కు లేదు. దయచేసి మీరు ఇంత చిన్న లాజిక్ని మిస్ అవ్వకండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.